హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్సి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 4 బాటమ్ అవుట్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ అనేవి కంటిన్యూస్గా పడిపోయినాయి అనమాట. పడిపోయి లాస్ట్ 2-3 డేస్ నుంచి కొంత రివర్సల్స్ అనేవి వచ్చాయి. అంతేకాకుండా దీంట్లో 2 స్టాక్స్ వచ్చేసరికి 50 EMA లైన్ని క్రాస్ అవుతుంది అనమాట. సో 50 EMA మనం ఎందుకు యూజ్ చేస్తామంటే షార్ట్ టర్మ్ కానీ లేదా పొజిషనల్ ట్రేడింగ్ కానీ మనం తీసుకుంటున్నప్పుడు సో 50 EMA లైన్ ఏదైనా స్టాక్ క్రాస్ అయితే కనుక ఆ స్టాక్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ అంటే సెల్లర్స్ ప్రెజర్ నుంచి బయ్యర్స్ డిమాండ్లోకి వచ్చిందనమాట. సో స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో ఆ 4 బాటమ్ అవుట్ స్టాక్స్ ఏవైతే స్లైట్ రివర్సల్స్ వచ్చాయో సో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ దేనికోసం అంటే కనుక పొజిషనల్ ట్రేడింగ్ కోసం అనమాట. సో పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏదైనా స్టాక్ మినిమం ఒక 3 to 5 months 6 months కనుక హోల్డ్ చేసేదాన్ని మనం పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. సో ఈ 4 స్టాక్స్ని మీరు కనుక ఇన్వెస్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసి ఒక 3 to 5 months కనుక లేదా 6 months అలా హోల్డ్ చేయగలిగితే కనుక ఈ స్టాక్స్ నుంచి మనం మినిమం 30 to 50% ఈజీగా మనం ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ 4 బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, వన్ బై వన్. ఫ్రెండ్స్, ఆ బాటమ్ అవుట్ స్టాక్స్ డిస్కస్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద ఏదైతే వాట్సాప్ నెంబర్స్ కూడా అవుతుందో ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మనం డైలీ కూడా ఈక్విటీ అలాగే ఆప్షన్స్ అనేవి ఇస్తుంటాం అనమాట. అలాగే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ పొజిషన్స్ కూడా ఇస్తుంటాం. సో మీకు కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక మీరు కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు కూడా మనం చాలా మంచి స్టాక్స్ ఇచ్చాం. మ్యాప్ మై ఇండియా అరౌండ్ 7.5%, అలాగే మెడ్ ప్లస్ కూడా 7% అప్రాక్సిమేట్లీ పైకి వెళ్ళింది. కొన్ని IPO స్టాక్స్ మంచి రివర్సల్స్ వచ్చాయి. సో ఆ స్టాక్స్ మేము మంచి ప్రాఫిట్స్ బుక్ చేసాం. అలాగే జూబిలెంట్ ఇండస్ట్రీస్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో అలాగే ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆప్షన్స్లో మేము 35,200 కాల్ ఆప్షన్ ఇచ్చాను మార్నింగ్ టైంలో. అలాగే అరౌండ్ 11 o'clock 11:30 ఆ టైం మార్కెట్ కొంత సైడ్ వేస్ నుంచి కొంత కింద పడుతుంది. ఆ టైంలో మేము 11 o'clock ఆ టైంకి 35,000 పుట్ ఆప్షన్ కూడా ఇచ్చాం. ఇది అరౌండ్గా 50% ఇచ్చిందన్నమాట రిటర్న్స్. 110 నుంచి 160 దాకా కూడా వెళ్ళింది. ఆఫ్టర్నూన్ మార్కెట్ డ్రాస్టిక్గా పడింది, అరౌండ్ 240 దాకా కూడా వెళ్ళింది. బట్ మేము ఇచ్చిన టైంకి అరౌండ్గా 50 points అలా వెళ్ళిందనమాట. సో మీకు కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా 4 బాటమ్ అవుట్ స్టాక్స్ పొజిషనల్ ట్రేడింగ్ కోసం 1 by 1 అనేది డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక 4 బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. సో ఈ 4 బాటమ్ అవుట్ స్టాక్స్ సో దేనికోసం అంటే పొజిషనల్ ట్రేడింగ్ కోసం అనమాట. సో మినిమం ఒక 3 to 5 months హోల్డింగ్ కోసం మీరు కనుక హోల్డ్ చేయగలిగితే మాత్రమే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయండి. 1 or 2 days లేదా 1 week కోసం అయితే అసలు ఇన్వెస్ట్ చేయకండి. కొంత రివర్సల్స్ వచ్చాయి, బట్ మార్కెట్ ప్రస్తుతం పరిస్థితి కొన్ని రోజులు పైకి వెళ్తుంది, 2 days కింద పడుతుంది, సైడ్ వేస్ వెళ్తుంది. సో బోత్ అన్ని సైడ్లు వెళ్ళిపోతుంది అనమాట మార్కెట్. సో అందువల్ల సో ప్రస్తుతం ఉన్న టైంలో షార్ట్ టర్మ్కి ఒక స్టాక్ పిక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా పొజిషనల్ ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మంచి బాటమ్ అవుట్ అయ్యి స్లైట్ రివర్స్ వచ్చిన ఒక 4 స్టాక్స్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి లక్ష్మీ కెమికల్స్ అనమాట, లేదా లక్ష్మీ ఆర్గానిక్స్ అనొచ్చు. సో ఈ స్టాక్ మీరు IPO వచ్చిన నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది. సో ర్యాలీ ఇచ్చి అరౌండ్ ఒక 200 రూపీస్ స్టాక్ 600 రూపీస్ దాకా వెళ్ళింది. సో 600 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా షార్ప్ ఫాల్ వచ్చి లాస్ట్ 2 months నుంచి అరౌండ్గా ఒకే రీజన్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో 400 రీజన్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ 2 days మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆ 400 రీజన్ స్లైడ్గా మంచి రివర్సల్ అనేది కనిపించింది అనమాట. అంతేకాకుండా మనం ఇక్కడ 50 EMA లైన్ అనేది తీసుకున్నాం అనమాట. సో 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఈ లైన్ కూడా క్రాస్ అవుతుంది. సో ఎప్పుడైనా స్టాక్ షార్ట్ టర్మ్ తీసుకుంటున్నప్పుడు కానీ లేదా పొజిషనల్ ట్రేడింగ్ తీసుకున్నప్పుడు కానీ 50 EMA క్రాస్ అయితే కనుక ఆ స్టాక్ కొంత ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది జస్ట్ క్రాస్ అవుతుంది. మనం వెంటనే ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు కూడా వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఇలా క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కంటిన్యూస్గా కింద కూడా పడిపోవచ్చు. అందువల్ల మనం ఏం చేస్తామంటే 50 EMA లైన్ని టచ్ అవ్వకుండా ఒక పాజిటివ్ క్యాండిల్ కనుక ఒక రోజు పడితే కనుక ఆ రోజు ఈవినింగ్ కానీ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మనం ఆ స్టాక్ని బై చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే కనుక ఈ స్టాక్ని సో 455 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ 436 రూపీస్ దగ్గర ఉంది. సో 455 అబోవ్ క్రాస్ అయితే కనుక మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా 50 EMA లైన్ని టచ్ అవ్వకుండా ఒక పాజిటివ్ క్యాండిల్ పడిన నెక్స్ట్ డే నుంచి మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. మనం 455 లేదా 450 నుంచి 455 అబోవ్ కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక మినిమం మన టార్గెట్ వచ్చేసరికి 500, 550 అప్ టు 600 లెవెల్ దాకా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నుంచి ఒక 150 points మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఫర్ పొజిషనల్ ట్రేడింగ్ సో 3 to 6 months. సో ఒక్కోసారి 1 month 1.5 month కూడా వెళ్ళొచ్చు. బట్ మినిమం 3 to 6 months మనం పొజిషన్ హోల్డింగ్ చేస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇంకా ఈ 600 కూడా
కూడా బ్రేక్ అయ్యి ఇంకా పైకి వెళ్ళొచ్చు. కంపెనీ ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. మార్కెట్ కనుక స్లైట్ రివర్సల్ వచ్చి మార్కెట్ మళ్ళీ కూడా 18,500కి వెళ్తే కనుక ఇది ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇస్తుంది అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, లక్ష్మీ కెమికల్స్ లేదా లక్ష్మీ ఆర్గానిక్స్. 455 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. ఆ 50 EMAకి పైన సస్టైన్ అవనండి. సస్టైన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మినిమం టార్గెట్ 500, 550 అప్ టు 600 లెవెల్ దాకా పెట్టుకోవచ్చు. సో ఇంకా కూడా ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మినిమం 150 పాయింట్స్ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ కంపెనీ అనమాట, లక్ష్మీ ఆర్గానిక్స్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్ అనమాట. సో ఆ స్టాక్ నేమ్ వచ్చేసరికి గ్రాఫైట్. సో గ్రాఫైట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ క్రాష్ కాకముందు చాలా టైం సస్టైన్ అయింది. 2020 నవంబర్ ఆ టైం నుంచి డ్రాస్టిక్ ర్యాలీ వచ్చింది ఫ్రెండ్స్. ఒక 200 రూపీస్ స్టాక్ కాస్త 800కి వెళ్ళింది. 4x రిటర్న్స్ ఇచ్చిన తర్వాత ఆ 800 నుంచి కంటిన్యూస్గా పడిపోతుంది. సో పడిపోయి ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 400 లెవెల్ దాకా వచ్చింది ఫ్రెండ్స్. 800 నుంచి 400 అంటే అప్రాక్సిమేట్లీ 50% పడిపోయింది అనమాట. పడిపోయిన తర్వాత ప్రస్తుతం మంచి రివర్సల్ అనేది వచ్చింది. అంతేకాకుండా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇది బ్రేక్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ వెంటనే ఇన్వెస్ట్ చేయడం కన్నా కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే కనుక ఈ స్టాక్ ప్రస్తుతం 439 రూపీస్ దగ్గర ఉంది. సో మీరు ఒకవేళ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక మినిమం 475 ఆ రీజన్ దాటినాయి ఫ్రెండ్స్. 475 దాటిన తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల 475 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. లేదా కొంత రిస్క్ తీసుకోగలంటే కనుక ఒకవేళ ఈ లెవెల్ 450 లెవెల్ బ్రేక్ అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా సేఫ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే 475 లెవెల్ అబోవ్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మినిమం మన టార్గెట్ వచ్చేసరికి 600 నుంచి 630 మన ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి అప్ టు 800 లెవెల్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నుంచి మినిమం ఒక అరౌండ్గా ఒక 30 to 40% రిటర్న్స్ అనేది మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 40 అబోవ్ పర్సెంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, గ్రాఫైట్. చాలామంది అడుగుతున్నారు రీసెంట్ టైమ్స్లో గ్రాఫైట్ ఇండియా గురించి చెప్పండి, కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, అక్యూములేట్ చేసుకోవచ్చు అని. సో ప్రస్తుతం మంచి ప్యాటర్న్ ఫామ్ అయింది, డబ్ల్యూ ప్యాటర్న్. ఇది బ్రేక్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి, రేపొద్దునే ఇన్వెస్ట్ చేయకండి. లేదు అనుకుంటే సేఫ్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 475 రీజన్ దాటినండి. 475 దాటిన తర్వాత ఇన్వెస్ట్ అనేది చేయండి. సో మన ఫస్ట్ టార్గెట్ అప్ టు 630 దాకా పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ 800 దాకా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్టాప్ లాస్ మినిమం 400 బిలో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయొచ్చు. స్మాల్ స్టాప్ లాస్, బిగ్ టార్గెట్స్ అనేవి పెట్టుకోండి ఇప్పుడు కూడా పొజిషనల్ ట్రేడింగ్కి. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, గ్రాఫైట్. అలాగే మన థర్డ్ వన్ వచ్చేసరికి మెజడాక్ ఫ్రెండ్స్. సో మెజడాక్ వచ్చేసరికి ఐపీఓ వచ్చి నుంచి చాలా మంచి ర్యాలీ ఇచ్చిన తర్వాత స్టాక్ కంటిన్యూస్గా షార్ప్ ఫాల్ వచ్చిందనమాట. వచ్చిన నుంచి లాస్ట్ ఫ్యూ డేస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ రివర్సల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది ప్రీవియస్గా. సో ఈ లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని మంచి రివర్సల్ వచ్చింది. లాస్ట్ ఫ్యూ డేస్గా చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు 50 MA క్రాస్ అయింది, ఈరోజు సస్టైన్ కూడా అయింది. బట్ మార్కెట్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఆఫ్టర్నూన్ టైం. సో ఇక్కడ మల్టిపుల్ వీక్ రిజెక్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అందువల్ల మీరు ఏం చేస్తారంటే వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఈ లెవెల్ బ్రేక్ అవనండి ఫ్రెండ్స్. అంటే ఆ 275 కానీ లేదా 276 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో రేపు పొద్దున్న బ్రేక్ అయితే రేపు ఆఫ్టర్నూన్ కానీ లేదా ఎల్లుండి మార్నింగ్ కానీ ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం మినిమం 310 రూపీస్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 340 నుంచి 350 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మినిమం టార్గెట్ వచ్చేసరికి 310. సో ఇంకా పొజిషన్ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఈ లెవెల్ కూడా ఏమైనా బ్రేక్ అయితే అప్ టు 350, 400 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కంపెనీ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. బట్ వీళ్ళకి ఏదైతే కొంత ఆర్డర్స్ వస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి స్టాక్. సో ఇది మంచి రివర్సల్లో ఉంది, ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ప్రస్తుతం మంచి రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అది బ్రేక్ అవనండి. రేపు పొద్దున్నే వెళ్ళి ఇన్వెస్ట్ చేయకండి. మనం చెప్పుకునే లెవెల్స్ దాటినండి. 276 లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మినిమం 310 టార్గెట్, సెకండ్ టార్గెట్ 350 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, మెజ్డాక్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి రీసెంట్గా చాలామంది అడుగుతున్న స్టాక్ కార్ట్రేడ్. సో ఐపీఓ చాలామందికి వచ్చి హోల్డ్ చేస్తున్నారు, కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. చాలామంది యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ప్రస్తుతం లాస్ట్ 2 డేస్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మంచి రివర్సల్ వచ్చింది ఫ్రెండ్స్. బట్ ఇది మనకి ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుందని చెప్పలేం, కొంత రిస్కీ స్టాక్. మీరు నీట్గా స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే చేయండి, లేదా అవాయిడ్ కూడా చేయొచ్చు. సో లాస్ట్ 2 డేస్ నుంచి మంచి రివర్సల్ వచ్చింది. ఒకవేళ ఏమైనా సరే 900 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో స్టాప్ లాస్ 850 బిలో కానీ లేదా 800 బిలో ఒకవేళ మీరు కొంత లాంగ్ పొజిషన్ తీసుకుందాము అంటే
మంత్స్ హోల్డ్ చేద్దాము అనుకుంటే కనుక సో అప్పుడు 800 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. సో 900 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టార్గెట్ ఇంకా ఇది 50 MA క్రాస్ అవ్వలేదు. సో ఫస్ట్ టార్గెట్ అప్ టు 1020 లెవెల్స్ దాకా పెట్టుకోండి. ఒకవేళ ఇది కనుక మంచి రివర్సల్ ఏమైనా వస్తే కనుక 1200 to 1400 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 500 పాయింట్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్లోగా వెళ్తుంది, కొంత రిస్కీ స్టాక్, ఎందుకంటే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ 2 days ఏదైతే రివర్సల్ వచ్చిందో మనం వెంటనే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుందని. మళ్ళీ రివర్స్ కూడా అయిపోవచ్చు, ఆ డౌన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవచ్చు, లోవర్ లోస్ అవి కూడా ఉండొచ్చు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 875 రూపీస్ దగ్గర ఉంది. ఈరోజు 900 లెవెల్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది, ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో 900 అబోవ్ సస్టైన్ అయ్యి ఒక పాజిటివ్ క్యాండిల్ పడితే ఇన్వెస్ట్ చేయండి. మినిమం టార్గెట్ 1000. సో ఫస్ట్ 10%. సో అలాగే 1200 నుంచి 1400 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు IPO వచ్చి ఉంటే కొంత 2-3 days అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీ దగ్గర క్యాపిటల్ ఉంటే కనుక యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. సో కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్స్ జరిగి హెవీ మార్కెట్ కూడా స్లైట్ రివర్సల్ రావడం వల్ల సో అందరూ కూడా సెల్ చేస్తారు. సో రిమైనింగ్ అన్ని డేస్ కూడా షార్ట్ సెల్ చేస్తూ ఉన్నారన్నమాట. అందువల్ల కంటిన్యూస్గా పడుతుంది స్టాక్. సో ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్నాయి, హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఈవెన్ పొజిషన్కైనా తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్కైనా తీసుకోవచ్చు. సో 800 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో 900 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. మినిమం 1000, 1200 అప్ టు 1400 లెవెల్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది కొంత రిస్కీ స్టాక్, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. సో లేదు నేను రిస్క్ చేయలేను అనుకుంటే అసలు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయగలను. రిమైనింగ్ 3 స్టాక్స్ ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి లక్ష్మీ ఆర్గానిక్స్, సెకండ్ వన్ గ్రాఫైట్, థర్డ్ వన్ మెజ్డాక్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి కార్టెడ్ అనమాట. సో ఇవి అనమాట 4 స్టాక్స్. సో పొజిషనల్ ట్రేడింగ్కి మినిమం 3 to 5 months కనుక హోల్డ్ చేస్తే మినిమం 30 to 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మంచిగా మార్కెట్ ఏమైనా మూవ్ అయితే కనుక ఇంకా ఎక్కువ రిటర్న్స్ కూడా మనం ఈ స్టాక్స్ నుంచి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మార్కెట్ అప్డేట్స్ గ్రూప్ ఉంది, పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఒకవేళ మన డిస్కషన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న మార్కెట్ అవర్స్లో కానీ నార్మల్ టైంలో కానీ మీరు అడగొచ్చు అనమాట. అలాగే మార్కెట్ అప్డేట్స్ గ్రూప్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అంతేకాకుండా మీరు కనుక వాట్సాప్ ప్రీమియం గ్రూప్ జాయిన్ అవుతారు అనుకుంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. So thank you so much for watching. Have a nice day guys.